ఫస్ట్ టైము గ్రేప్ ఫ్రూట్ ట్రై చేస్తున్నాము. ఇది నిన్న షాపింగ్ వెళ్ళినప్పుడు లూలు మాల్లో కొన్నాం. కేజీ ఆల్మోస్ట్ 270 రూపాయలు ఉన్నింది. సో ఇది ఒక కాయ, ఆల్మోస్ట్ మాకు 3 కాయలు వచ్చాయి. ఇది ఫస్ట్ టైం. సో చూద్దాం. ఇది నిమ్మకాయ కట్ చేసినట్టే కట్ చేస్తున్నాను మిడిల్లోకి. బట్ నాకు కూడా ఫస్ట్ టైమే ఇది. ఎలా ఉంటుంది, బట్ చూసాను కొన్ని వీడియోస్ ఎర్రగా ఉంటుందని విన్నాను. బట్ చూద్దాం ఎలా ఉంటుందో. చూస్తుంటే ఓకే, రెడ్ లిక్విడే వచ్చింది. సో మేబీ లోపల ఎర్రగానే ఉండొచ్చు. సరిగ్గా తెగలేదు, మళ్ళీ ఇంకోసారిగా వస్తున్నాను, అందుకనే ఇంకోసారి కూడా అటు మిస్ మ్యాచ్ అయింది. సో ఎస్, ఎర్రగానే ఉంది ఫ్రెండ్స్. నిమ్మకాయ దెబ్బలాగా ఉంది, బట్ ఎర్రగా ఉంది. అందుకనే మేబీ గ్రేప్ ఫ్రూట్ అని వచ్చిందేమో. చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుందో. చిన్న దెబ్బగా వస్తున్నాను నేను, మా వైఫ్. సో చూద్దాం. చూడడానికి నిమ్మకాయలాగా ఉంది, బట్ టేస్ట్ మాత్రం అబ్బా కొంచెం పులుపు అనిపించింది. బట్ తీపి లేదు, పులుపు అయితే ఉంది. ఇంకొకసారి ట్రై చేస్తున్నా. పులుపే ఉంది ఫ్రెండ్స్, తీపి లేదు. చూద్దాం. మొత్తం నిమ్మకాయ తీసుకుంటే తీద్దాం, బత్తాకాయ తీసుకుంటే మొత్తం బత్తాకాయలాగే వచ్చేసింది. చూడండి, మొత్తం తింటున్నాను. కానీ దెబ్బ చూసారు ఎంత లావు ఉందో. కానీ మధ్యలో కొన్ని విత్తనాలు లాగా ఉన్నాయి, చూసారా, గమనించారా మీరు? చిన్న చిన్న విత్తనాలు, ఇంకెక్కడ సీడ్స్ లేవు, ఇక్కడే సీడ్స్ ఉండేది. మేబీ కొన్ని దెబ్బలు కూడా చూసారు ఎట్లా ఉన్నాయో. నిమ్మకాయ, గజ నిమ్మకాయ అంటారు చూసారా, పాత రోజుల్లో ఊరగాయలు పెట్టుకున్నాను, మామిడికాయ పులిహార చేసుకునే వాళ్ళు అట్లాంటివి. కానీ తొక్క చూడండి ఎంత లావు ఉందో. కొంచెం పుల్లగా ఉంది కాబట్టి ఈసారి ఉప్పు కారం పెట్టి ట్రై చేద్దాం. అందుకనే చూపిస్తున్నా మీకు ఎలా ఉందో. చూడండి ఎంత లావు ఉందో. కొంచెం ఉప్పు కారం తీసుకున్నాను. ఉప్పు కారం వేద్దాం ఈసారి, కొంచెం ఏమన్నా బాగుంటుంది ఆ టేస్ట్. పర్లేదు, నాకైతే బాగానే ఉంది అనిపించింది కంపేర్ టు నార్మల్ అదంటే. బట్ తీయగా ఉంటే మాత్రం ఉప్పు కారం అవసరం లేదు. ఇది పుల్లగా ఉంది కాబట్టి ఉప్పు కారం వేసాను. బట్ గుడ్ టేస్ట్, డిఫరెంట్ టేస్ట్గా ఉంది. బట్ కొందరికి నచ్చకపోవచ్చు, మా వైఫ్కి అయితే నచ్చలేదు. నాకైతే పర్లేదు, బాగుంది అనిపించింది. అంతే ఫ్రెండ్స్ వీడియో.